చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి తెలుసు. హైదరాబాద్ రిలేటెడ్ అవుట్స్కట్స్ లో ఉండేటువంటి ప్రాంతం. చాలా మందికి తెలుసు తెలుగు వాళ్ళకి ఈ గుడి. ఈ గుడిని ఆ, మేము చదువుకునే రోజుల్లో వీసా, అట్లాగే పాస్పోర్ట్ రావడానికి ఇట్లా రకరకాల అంటే ఏం కోరుకున్నా కూడా జరుగుతుంది ప్రదక్షిణ చేస్తే అనేటువంటి ఒక నమ్మకం ఈ ప్రాంతంలో గట్టిగా ఉంది. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న జరిగిన ట్రాఫిక్ జామ్ ఇన్సిడెంట్, అసలు ఎందుకు వాళ్ళందరూ వెళ్ళారు, అండ్ తర్వాత ఆయన ఇంకో ప్రకటన చేశారు. అక్కడ ఉండేటువంటి పూజారి రంగరాజన్ ఆయన ఒక ప్రకటన చేశారు. అసలు ఆయన ఏం ప్రకటన చేశారు, అసలు ఏం జరుగుతుంది ఈ గుడిలో, కొంతమంది స్కామ్ అది ఇది అని కూడా ఉంటున్నారు. ముందు వాళ్ళకి సమాధానం చెప్దామని ఈ వీడియో తీస్తాం. నిజానికి ఫస్ట్ ఆ విషయం చెప్పేస్తా. ఏంటంటే చిలుకూరు బాలాజీ గుడిలో స్కామ్ జరుగుతుంది అనుకున్నాడు అంటే ఎవడన్నా సరే, ఆడు ఏం మతం అవనివ్వండి, ఆవిడ ఒక ఏతిస్ట్ అయినా సరే, నేను అసలు దేవుడు నమ్ము, నేనే ఏతిస్ట్ని, నేనే చెప్తున్నా, ఆడొక ఏతిస్ట్ అయినా సరే ఆడంత మూర్ఖుడు ఇంకొకటి లేడని నేను గట్టిగా నమ్ముతా. ఎందుకంటే స్కామ్ అంటే డబ్బులు సంబంధించింది కదా, ఇంకోటి వేరు. దేవుడు స్కాములు వేరే ఉంటాయి, అది వేరు. స్కామ్ అంటే డబ్బుల గురించి ఇదంతా చేస్తున్నారని అన్నారు. కాబట్టి ఆ రంగరాజన్ అనేటువంటి వ్యక్తి కానీ, ఆయనకు ఉండేటువంటి ఒక పూజారుల బృందం, ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు వీళ్ళు కానీ, ఈ టీం అంతా కూడా వీళ్ళు ఎంత పర్ఫెక్ట్ పీపుల్ అంటే ఇక్కడ హుండీ పెట్టకుండా ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు వాళ్ళ గవర్నమెంట్. ఎన్నో సంవత్సరాలు మేము చదువుకున్నప్పుడు 2010 టైంలో వెళ్ళినటువంటి చూడడానికి, గుడి చూడడానికి వెళ్ళినప్పటి నుంచి అంతకు ముందే ఒక 5 years నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అంటే దాదాపు మీకు 20 years నుంచి కూడా ఆ గుళ్ళో హుండీ లేకుండా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఎందుకని హుండీ ఉంటే అది దేవాదాయ శాఖ వెళ్ళిపోతుంది, దేవుడికి అందాల్సినటువంటి సరైనవి అందవు అని. నేను ఈ రోజుకి ఏ రోజుకి ఒకటి ఖచ్చితంగా చెప్తా, గుడిలో కానీ, చర్చిలో కానీ, మసీదులో కానీ, ఒక గురుద్వారాలో కానీ డబ్బులకు సంబంధించిన అసలు ఏది ఉండకూడదు. డబ్బు అనేది అసలు తీసుకుని కూడా వెళ్ళకూడదు మనం గుడికి. కానీ ఆ తర్వాత పూజారులు కానీ, పాస్టర్లు కానీ, ఇమాములు కానీ ఒక దేవుడు అంటే అది డబ్బే అనే విధంగా తయారు చేసి తెచ్చారు. అంతా వేరే టాపిక్. సో అందువల్ల స్కామ్లు చేసేంత మూర్ఖపు, నీచపు మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఎవరు లేరు. వేరే గుళ్ళలో జరుగుతూ ఉండొచ్చు, వేరే చర్చిల్లో జరుగుతూ ఉండొచ్చు, కొన్ని మంచి చర్చిలు ఉండొచ్చు, కొన్ని స్కాములు చేసే ఏమంటారు ఈ మసీదులు ఉండొచ్చు, మంచి మసీదులు ఉండొచ్చు. సో ఇది నేను ఎప్పుడు అందరితో ఆర్గ్యూ చేస్తూ ఉంటా. క్రిస్టియానిటీ అనేది కేవలం కన్వర్షన్కే కాదు. కన్వర్షన్ అనేది క్రిస్టియానిటీకి అంటుకున్న బిగ్గెస్ట్ మచ్చ, ఒక వైరస్. దాన్ని పోగొట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రిస్టియన్ మీద ఉంటుంది. అట్లా అని చెప్పేసి వేరే మతం వాళ్ళందరూ ఓన్లీ దాని క్రిస్టియానిటీని కన్వర్షన్ కి మాత్రమే కాకుండా జీసస్ పట్ల అమితమైన ప్రేమ ఉండేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. అదే సేమ్ మళ్ళీ హిందూజానికి, టెంపుల్స్ కి వర్తిస్తుంది. లేకపోతే టెంపుల్ ని క్యాష్ కి, డబ్బులోకి నిలయంగా మార్చేశారు అనేటువంటి అపవాదం ఉంది. ఎట్లయితే క్రిస్టియానిటీకి కన్వర్షన్ ఉందో దాన్ని వాళ్ళు ప్రతి హిందువు కానీ దాని మీద చర్యలు తీసుకోవాలి. అది కాదు మేము ఒక తన్మయత్వాన్ని పొందుతాం దేవుడు అంతే అని చెప్పుకోగలిగే పరిస్థితి వాళ్ళు కూడా వాళ్ళల్లో వాళ్ళు తెచ్చుకోగలగాలి హిందూస్. అట్లాగే ఒక మసీద్ అనేసరికి అది వైలెన్స్ కి సంబంధించినటువంటి అంశంగా రిలీజియన్ ఆఫ్ ముస్లిం ని మార్చేశారు, ఇస్లాం ని. అట్లా దాని నుంచి కూడా బయటపడి ఆ రకమైనటువంటి మచ్చని, మార్క్ని పోగొట్టుకునేలాగా వాళ్ళు వీళ్ళు అందరూ చేసుకోవాల్సిన బాధ్యత ఆయా రిలీజియన్స్ నమ్మే వాళ్ళకు ఉంటుంది. అలా చేయలేదు, ఎదుటివాడి తప్పుని ఎత్తి చూపిస్తున్నారు. నువ్వు నన్ను కన్వర్షన్ అంటే నేను నిన్ను క్యాష్ అంటాను, నువ్వు నన్ను క్యాష్ అంటే నేను వైలెన్స్ అంటాను, నువ్వు నన్ను వైలెన్స్ అంటే నేను కన్వర్షన్ అంటాను, ఒకళ్ళొకళ్ళు అనుకుంటున్నారంటే ఫస్ట్ వాళ్ళ రిలీజియన్ మీదే వాళ్ళకి ఆ రకమైనటువంటి గౌరవం లేదు. ఎందుకంటే ఎన్నో చర్చిల్లో స్కాములు జరుగుతాయి, ఎన్నో గుళ్ళలో స్కాములు జరుగుతాయి, ఎన్నో మసీదుల్లో జరుగుతాయి. వీటి గురించి తెలుసుకుని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయా రిలీజియన్స్ కు ఉంటుంది. అసలు మీరు ఒక రిలీజియన్ నమ్ముతున్నారంటే మీ ప్రథమ కర్తవ్యం అది. ఇవన్నీ మీరు లేవు అని చెప్పుకోవాల్సిన బాధ్యత. లేదంటే నాలాంటి ఎవడో ఒక న్యూట్రల్ పర్సన్ ఒక ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు చెప్తాడు అంతే. సో ఇప్పుడు టాపిక్ వచ్చింది చిలుకూరు బాలాజీ టెంపుల్ కాబట్టి నేను చెప్తున్నా ఈ సోదంతా. చర్చ్ అయితే చర్చ్ గురించి, మసీద్ అయితే మసీద్ గురించి, నిజంగా అక్కడ జరుగుతుందా లేదంటే లేదని చెప్తాం. సరే ఇప్పుడు లాంగ్ ఏంటి అయితే ఈ గుడిలో ఈ యొక్క సంతాన ప్రాప్తి అనేటువంటి ఒక ఈ బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు. అందులో రెండో రోజు గరుడ దేవుడికి సంబంధించి ఏదో చేస్తున్నప్పుడు గతంలో అంటే లాస్ట్ ఇయర్, అంతకు ముందు లాస్ట్ 2019 ఎలక్షన్ గోల్లో పడి బ్యాక్ వెళ్ళగానే 2019 కనపడుతుంది, 2023 కనపట్ల. సో మైండ్ లో 2022 టైంలో చేసినటువంటి గరుడ పూజ చేసినప్పుడు బ్రహ్మోత్సవంలో భాగంగా అప్పుడు ఇచ్చినటువంటి సంతాన ప్రాప్తి అనేటువంటి ఒక ప్రసాదం వల్ల చాలా మందికి ప్రెగ్నెన్సీ వచ్చింది అనేసి చాలా మంది చెప్పారు ఆయనకి, పంతులు గారికి అనేసి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. సో మేము ఒక 6,000 మందికి ఇద్దాం అనుకుంటున్నామా, ఈసారి లాస్ట్ టైం ఒక 600 మందికి ఇచ్చాం, ఈసారి ఇదే గరుడ ప్రాప్తి చేసి అందరికీ కూడా ఇద్దాం అనుకుంటున్నాము, ఈ ప్రసాదాన్ని తీసుకోండి, మీరు కూడా చక్కగా వాడుకోండి అనేసి ఆయన ప్రకటన చేశారు.
ఆమ్, అయితే విపరీతం తండోపతండాలుగా జనాలు ఎగబడ్డారు. ఓవరాల్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక పాయ మొత్తం, ఒక వే మొత్తం క్లోజ్ అయిపోయింది. ఆ లెవెల్లో జనాలు వచ్చారు. 6,000 మందికని ఆయన చెప్తే 60,000 పైగా వచ్చారు. అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది వాళ్ళకి కూడా, జనాలకి మొత్తం ట్రాఫిక్ జామ్ ఎక్కడ చూసినా. మొత్తానికి అది జరిగింది. వచ్చారు, ప్రసాదాలు తీసుకున్నారు. కొంతమంది బాధపడ్డారు, రాలేదని వెళ్ళిపోయారు. సరే, ప్రసాదాలు తింటే పండుతుందా అంటే బిలీఫ్. నేను అనేది ఏంటంటే, ఆ నమ్మకం అనేది మనం గౌరవించాలి. దాంతోపాటు ఒక లాజిక్ ని, ఆ నమ్మకాన్ని పాటించే వాళ్ళు కూడా పాటించాలి. ఆ లాజిక్ ఏంటంటే, దేవుడి పట్ల దండం పెట్టుకోండి, మీరు చర్చికి వెళ్ళండి, మసీదుకి వెళ్ళండి, గుడికి వెళ్ళండి, ఏమైనా చేయండి, ఎన్ని ప్రసాదాలను తీసుకోండి, తాబీజులు కట్టించుకోండి, మెడలో సిలువ వేసుకోండి, ఏమైనా చేసుకోండి. దాంతో పాటు మీకు సంతానం పాయింట్ కాబట్టి మీకు మీ పార్ట్నర్ కి ఉండేటువంటి ఆ బాండింగ్ గానీ, ఆ కెమిస్ట్రీ గానీ చూసుకోవాలి. దాంతో పాటు సైన్స్ కూడా, డాక్టర్ ఏ రకమైనటువంటి సజెషన్స్ ఇస్తున్నారు, బెటర్ టాబ్లెట్స్, ఇంకోటి ఇంకోటి ఏదన్నా హార్మోన్ డెఫిషియన్సీ, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ కలిసి డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. మనం ఒకటి సాధించాలనుకున్నప్పుడు 2, 3 మార్గాలు వెతుక్కుని అన్నిట్లోనూ కరెక్ట్ గా ప్రయాణం చేస్తే డెఫినెట్లీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 90%, ఒక 60% ఉన్నది కాస్త 80-90% అవుతుంది. సో డెఫినెట్లీ దాని తర్వాత కనుక జరిగితే దేవుడికి దండం పెట్టుకోండి, అందరికీ చెప్పండి ఇట్లా జరిగింది. అయితే దీంతో పాటు మా కెమిస్ట్రీ బాగుంది, మేము డాక్టర్ని కన్సల్ట్ చేసాం, పలానా డాక్టర్, అది కూడా చెప్తే బాగుంటుంది. కేవలం ఇంత దేవుడి వరకే మనం లిమిట్ అవ్వకుండా. సో అది వేరే టాపిక్. అందువల్ల జనాలు రావడం జరిగింది. దాంతో ఈయన ఏం చేశారంటే, ఈ రంగరాజన్ అనేటువంటి వ్యక్తి, ఆయన పూజారి, అక్కడ మెయిన్ పూజారి ఆయన. ఆ, తర్వాత అంటే ఇవాళ ఏప్రిల్ 21వ తారీఖు నాడు సాయంత్రం వివాహ ప్రాప్తి అనేటువంటి ఒక పూజ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు. ఇక సంతానం కలగని వాళ్ళే ఎంతమంది ఉంటే, పెళ్లి జరగని వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు. ఎందుకంటే 1,00,00,000 మంది ఉంటారు దాదాపు, అన్అఫీషియల్ గా అంటే అన్రిజిస్టర్డ్ నెంబర్స్ లో హైదరాబాద్ లో 1,00,00,000 మంది ఉంటారు. 1,00,00,000 మందిలో హిందూయిజం ని పాటించే వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళలో బాలాజీ టెంపుల్ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఈయన వీడియోలు చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, చూసి పక్కన వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు. సో ఇది అందరు కనుక వచ్చేస్తే ఆ గుడి కాదు కదా, ఆ ఏరియా మొత్తం బ్లాక్ అయిపోద్ది. ఎందుకంటే మొన్న సంతాన ప్రాప్తి ప్రసాదంకి రండిరా అంటే 3-4 కిలోమీటర్ల పొడుగు లైన్ ఉంది, 20 కిలోమీటర్ల ట్రాఫిక్ అయిపోయింది. నించున్న వాళ్ళే 2 కిలోమీటర్లు ఉన్నారు, గుడి బయట నించున్న వాళ్ళు ప్రసాదం కోసం లైన్. సో వాళ్ళకి భయం వేసి ఆయన ఏమన్నారంటే, మంచి పని చేశాడు ఆయన. సరే, ఏం చెప్పాడంటే, మీరెవ్వరు రాకుండా ఆయన, మీరెవ్వరు రావద్దు, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేసుకోండి. నేను వీడియోలో మీకు యూట్యూబ్ లో లైవ్ పెడతా, లైవ్ పెట్టి చక్కగా ఈ వివాహ ప్రాప్తి అనేది మేము స్వామివారికి ఇక్కడ చేస్తూ ఉంటాము, అట్లాగే మీరు కూడా ఇళ్లలో బలానా దేవుణ్ణి పెట్టుకోండి, చేసుకోండి అనేసి చెప్పాడు. ఇది నిజంగా నాకు దండం పెట్టాలనిపించింది. ఆయన ఇట్లా ఏదన్నా వీలు బట్టి చెప్తే బాగుంటుంది. మరి పాపం ఫస్ట్ టైం అయితే ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఎంతమంది వస్తారని. చేప మంది అంటే మీకు భారీ ప్లానింగ్ ఉంటుంది, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, పోలీసు ఉంటారు, ఒక గ్రౌండ్ లో పెడతారు, అది వేరు. బట్ ఈయన జస్ట్ ఒక మాట చెప్పంగానే 60,000 మంది దిగిపోయారంటే ఆ, చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. సో చాలా మంది దీని వెనక స్కామ్ ఉందనో, ఇంకోటనో మాట్లాడుతున్నారు. ఈ పర్టికులర్ అంశం వరకు అయితే అట్లాంటివి లేవు. ఖచ్చితంగా నేను చెప్పగలను. లేదు, ఏదో ఉంది ఇక్కడ, ఏదో చేస్తున్నారని మీకు ఏదన్నా ఉంటే డెఫినెట్లీ నన్ను అప్రోచ్ అవ్వండి. నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టండి, నేను యూట్యూబ్ అకౌంట్ మేబీ చూడకపోతే పెట్టండి. నిజంగా ఏమన్నా ఉంటే మాత్రం ఇద్దరం కలిసి ఆ రంగరాజన్యాయాన్ని పట్టుకుందాం, అందులో క్వశ్చన్ లేదు. అది ఎవరైనా వదిలే ప్రసక్తి లేదు. నిజంగా ఎవరన్నా ఒకళ్ళు తప్పు చేస్తుంటే పంతులైనా, ఇమామైనా, చర్చి ఫాదర్ అయినా పట్టుకోవాల్సిందే, దాని గురించి బయట పెట్టాల్సిందే. ఇది మతాలకు సంబంధించింది కాదు, మనుషులకు సంబంధించిన మ్యాటర్. సో ఈ విషయం గురించి ఒక క్లారిటీ ఇద్దాం అనేసి వీడియో చేశాను అనమాట. థ్యాంక్ యూ.